చేసేసరికి నేను చూసి నేను ఇది కాదు ఇంకేదైనా చేయాలని ఉండింది అనమాట. సో దట్స్ ద రీజన్ నేను ఆర్థోడాంటిక్స్ చేసి, అది కూడా ఇండియాలో ఇవన్నీ అవైలబుల్ లేవు నేను చేసిన టైంలో. సో ఐ హ్యాడ్ దట్ ప్యాషన్, ఇంకేదైనా చేయాలి, కొత్తగా చేయాలి, క్లిప్స్ ఏంటి, ఎన్ని రోజులు ఇవే బయట కంట్రీస్లో ఉన్నాయి కదా, మన దగ్గర ఎందుకు లేవు అనే దీంతో ఐ వెంట్ అవుట్ సైడ్ ద కంట్రీ. మా ఫ్యామిలీ కూడా నాకు బాగా సపోర్ట్ చేసింది దీనికి. అండ్ ఐ లెర్న్ ఆల్ ద లేటెస్ట్ టెక్నిక్స్. అండ్ బెస్ట్ పార్ట్ ఇస్ మై పేషెన్స్. కొత్తగా స్టార్ట్ చేస్తే చాలా మంది భయపడతారు ఇది పని చేస్తుందా లేదా, కానీ నా మీద ఎంతో నమ్మకం ఉంచి నాతో ట్రీట్మెంట్ చేయించుకుని చాలా బాగా ఆయన పేషెన్స్. ఐ షుడ్ థ్యాంక్ దోస్ పీపుల్, బికాస్ వాళ్ళ వల్లే నేను ఈ రోజు ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడగలుగుతున్నాను యాక్చువల్లీ. మీరు ఇంతవరకు ట్రీట్ చేసిన కేసెస్ లో 1 or 2 మీకు ఏది మంచి సాటిస్ఫాక్షన్ అనిపించింది, లేకపోతే వాళ్ళు ఎక్కువ సాటిస్ఫై అయ్యారు? అలైనర్స్ తో దిస్ ఇస్ ద బెస్ట్ అడ్వాంటేజ్ అండి. ట్రీట్ చేసే ప్రతి కేస్ దే ఆర్ సో హ్యాపీ. ఎందుకంటే వాళ్ళు ఊహించుండరు. నా దగ్గర ఎక్కువ వచ్చేది పిల్లల కన్నా ఎక్కువ మిడిల్ ఏజ్డ్, జస్ట్ పెళ్లికి ముందు, లేకపోతే ఓల్డ్ ఏజ్ పీపుల్. వాళ్ళు ఎట్లా అంటే ఎలా వస్తారంటే, మేడం 5-7 years నుంచి వెయిట్ చేస్తున్నాము, మనకి ఇండియాలో ఇలాంటి ఏం లేదు కదా, అలా వచ్చే వాళ్ళు ఉంటారు. అసలు ఇలాంటి వాళ్ళకి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తేనే హ్యాపీనెస్ అన్నమాట. వాళ్ళు ప్రతి విజిట్ నాకు అలాంటి పేషెంట్స్ చూస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ విజిట్ దర్ సో థ్యాంక్ఫుల్. లైక్ థ్యాంక్ యూ మ్యామ్, ఏమి నొప్పి లేదు, మేము చిన్నప్పటి నుంచి భయపడ్డాము, మా పేరెంట్స్ వేయించలేదు, పంట నొప్పి ఉంటుందని అన్నారు, పళ్ళు తీయాలన్నారు, మనం ఏం చేయకుండా చేస్తున్నాం కదా. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఆర్ సాటిస్ఫైయింగ్. 1-2 కేసెస్ ఇబ్బంది పెట్టాయి బాగా. ఎందుకంటే ఇప్పుడు నేను ముందు ట్రీట్మెంట్ ఇంత టైం అని చెప్పాను, కానీ దాని తర్వాత వాళ్ళు ఆ టైంకి రాకపోవడము, మళ్ళీ వచ్చినా కూడా మెయింటైన్ చేయకపోవడం వల్ల మనకి ఇబ్బందికరంగా తయారవుతాయి. ఇప్పుడు నేను చెప్పినట్టు ఎగ్జాక్ట్ గా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి అన్ని కరెక్ట్ గా చేసుకుంటే ట్రీట్మెంట్ కరెక్ట్ టైంకి అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇది జీవనరేఖ కార్యక్రమం. చూస్తూనే ఉండండి TV1. అంటూ వచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని అంతా వృత్తులు వహించాడు. అక్కడి నుంచి అప్పటికి ఇప్పటికి అది రికార్డ్ బ్రేక్ చేసిన సాంగ్. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ సినిమా చేశాడు. చూసిన సినిమా పాటలు కూడా చాలా బాగున్నాయి. సో ఈ విషయం ఆల్ ద లక్. కొత్త హీరో హీరోయిన్లు ఈ సినిమా, కొత్త డైరెక్టరు, కొత్త ప్రొడ్యూసరు, ఇంతమంది కలిసి చేసిన సినిమా. ఇవాళ ఇండస్ట్రీకి కొత్త తరం రావాలి, కొత్త యుగం రావాలి. వీళ్ళందరూ ఇండస్ట్రీని ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఈ సినిమా సక్సెస్ అవ్వాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ప్రవీణ్ కుమార్ ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాడు అనుకుంటా. మొత్తం వాళ్ళ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయి తీసిన సినిమా. వెంటాడు గురించి చెప్పాలంటే మెలోడీ లేకుండా సాంగ్ ఇవ్వడం, డెఫినెట్గా మెలోడీ ఉంటుంది. ఇటువంటి ఆడియోని
శివరంజని ఆడియోస్ రిలీజ్ చేస్తున్నారు. చిన్న సినిమాలకి శివరంజని ఆడియోస్ పుట్టినిల్లు లాంటిది. మంచి మనసు ఉన్నట్టుంది టైటిల్. గంటాడి కృష్ణ ఇంతకుముందు ఎన్ని సినిమాలు చేసినా కానీ దేవుడు వరం అందిస్తే సాంగు ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ మంచి మ్యూజిక్ చేశాడు గంటాడి. ఎంటైర్ ఈ టీంకి, ప్రతి ఒక్కరికి, డైరెక్టర్కి, హీరోకి, హీరోయిన్కి, అందరికీ ఈ ఫిలిం మంచి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్నలా చూడని కన్నులుండెందుకే హో, నిన్నలా తాకని పెదవులుండెందుకే, అంటుకోమంది దాహమే జంటకమ్మంది తాపమే, హత్తుకోమంది అంతులేని మోహం. మనసై అందరూ చెప్పారండి, కొత్త దర్శకుడు, కొత్త ప్రొడ్యూసర్ అండ్ కొత్త హీరో విజయ్ అండ్ చరిష్మా, అంతా కొత్త వాళ్ళు. మామూలుగా కొత్త వాళ్ళు సినిమా చేయటం అనేది కాదండి, ఆతృత కాదు, అవుట్పుట్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు మాకు సినిమా ఇస్తే అవకాశం ఉన్నంత వరకు మేము స్టార్స్తోనూ ఒక స్పాన్తో వెళ్ళాలి కాబట్టి మేము కొంత అవేగా వెళ్ళి చేయలేం ప్రయోగాలు. ఆ ప్రయోగం చేయటానికి కానీ, సక్సెస్ చూడటానికి కానీ, ఆడియన్కి కొత్తతనం చూపించడానికి కానీ, కొత్త దర్శకులకి, చిన్న సినిమాలకి, కొత్త సినిమాలకి మాత్రమే అవకాశం ఉందండి. అలాగే గంటాడి కృష్ణ గారు వన్స్ అపాన్ టైం ఆంధ్రప్రదేశ్లో ఒక అద్భుతమైన మెలోడీస్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి మళ్ళీ వినేలా చేసిన మ్యూజిక్ డైరెక్టర్ అండి. ఎందుకంటే ఈ వేదిక ఆయనది, ఈరోజు ఆయనకి సంబంధించిన ఫంక్షన్ ఇది. కాబట్టి తప్పకుండా ఈ ఆడియో అద్భుతంగా చేసి ఉంటారు అని ఆశిస్తున్నాను. ఎందుకంటే చిన్న బిట్స్ విన్నాం మనం, వీటిలో కొన్ని యాడ్స్ కట్ చేయడం వచ్చి ఉండొచ్చు, రాకపోయి ఉండొచ్చు. సో అవి విజువల్స్ కొంత ఆకర్షించవచ్చు, ఆకర్షించకపోవచ్చు. కానీ టోటాలిటీ మీద ఒక ఫుల్ఫిల్నెస్ వస్తుంది. డబ్బులు పెట్టడమే కాదండి, ఎంతో ఇంట్రెస్ట్తో ఆ సినిమాని చేయాలి అన్న ఆతృతతో తన సొంత పొలాలు కూడా అమ్మి వచ్చి చేయడం జరిగింది. అంటే ఇది నాకు చెప్పారండి వీళ్ళు, నాకు వేరే విధంగా తెలియదు, వీళ్ళు నాకు చెప్పారు. ఒకటేంటంటే ఇక్కడ మేము రెండు చూసి అదిరిపోయి అనడం కాదు ప్రవీణ్, డెఫినెట్లీ రేపు ప్రేక్షకుడి ముందుకెళ్ళిన తరువాత తప్పకుండా అది వాళ్ళని హత్తుకునేలా ఉండాలి, అది నీ బాధ్యత. నీతో ఏదో చెప్పాలనుకుంటున్నా, నాలో నేనే ఏదో అయిపోతున్నా. కనుమూస్తే చాలు నాకు కళ్ళ ముందు కనిపిస్తావి, కను తెరిచినంతలోనే కనుమరుగైపోతుంటావి. ఓ నామైనా ఏదేమైనా ఎదురంటూ ఇక లేదంటూ ఎగరాలిరా, ఆనందం ఆ అంచుల్ని తాకాలిరా. అమ్మాయిల గుండెల్లోన ప్రేమల జెండా ఎగరేయాల, మన ఊరి పొలిమేరల్లో వ్యాలంటైన్ డే జరిపియాల. ఈ పెద్దల హద్దుల గీతకు నేడే టాటా గుడ్ బై చెప్పేయాల. ఎదురంటూ ఇక లేదంటూ ఎగరాలిరా. ఈరోజు ఇంత మంచి ఆడియో రావడానికి కారణం ముఖ్యంగా ప్రవీణ్ కుమార్ గారు వివరించిన చక్కటి కథనాలు, అలాగే ఈ మ్యూజిక్ ఒక రేంజ్లో రావడానికి కృషి చేసిన నా రైటర్స్, సింగర్స్ శ్రీకృష్ణ, ఉమానేహ, మాళవిక, గీతామాధురి, శ్రీరేఖ, అలాగే శ్రీనివాస్, జై శ్రీనివాస్, అలాగే రైటర్ బండారు దానయ్య. ఎందుకంటే నా క్రూ అండి, వాళ్ళ అందరి సహకారంతో ఒక మంచి ఆడియో రావడానికి అవకాశం ఉంటుంది. మంచి ట్యూన్స్కు, మంచి లిరిక్, మంచి సింగర్స్ తోడైతే చక్కటి ఆడియో రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ చిత్రంలో ప్రతి పాట ఒక సందర్భాన్ని సంతరించుకొని ఏదో ఆయారం గయ్యారం పాటలు ఆకోకుండా ప్రతిదీ ఒక సన్నివేశంలో ఇమిడి కథకు
బలాన్ని చేకూర్చే విధంగా నా చేత పాటలు చేయించారు ఆళ్ళ రవికుమార్. గంటాడి కృష్ణ గారి మ్యూజిక్ చాలా అద్భుతంగా అందించారు. లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. సినిమా కూడా నేను అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను. ఆ సినిమాని విజయవంతం చేస్తారని ప్రేక్షకులందరినీ కోరుకుంటున్నాను. మనసున మనసై తపనలమయమై నిన్ను ఏరి కోరి ఒడి చేరుకో మంది ఎందుకో మరి మనసున మనసై కలలకు నెలవై మనసున మనసై కలలకు నెలవై సిరి సిరి మూవా నా ఎదలో విరిసిన పువ్వా క్షణ మొదలక నువ్వు నాతో ఉంటావా అది నిజమైనా నిదరైనా నీతోనే లోకం జై శ్రీరామ్. చిచ్చి మీ పెద్దోళ్ళు ఉన్నారే. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. దేశానికి లైఫ్ నీ దృష్టిని మళ్లించటు వైపు ఎమోషన్ ని పక్కన పెట్టు లక్ష్యాన్ని గురి చేసి కొట్టు నీ లైఫే దేశానికి లైఫ్ నీ దృష్టిని మళ్లించటు వైపు ఎమోషన్ ని పక్కన పెట్టు లక్ష్యాన్ని గురి చేసి కొట్టు. యువపథం సోమవారం నుంచి గురువారం వరకు సాయంత్రం 6:30 మీ టీవీ1లో. ప్రతిరోజు ఉదయం 10 గంటలకు, తిరిగి సాయంత్రం 5:30 మీ టీవీ1లో.
బ్లాక్ అండ్ వైట్ మూవీ ఆర్ట్స్ లక్ష్మీదేవి సమర్పించు నేడే చూడండి మోటార్ స్టార్ట్. సమస్య అంటే ఒక చరిత్ర. చీకటి సమస్య అయినప్పుడు ఒక కరెంట్ పుట్టింది, కమ్యూనికేషన్ ప్రాబ్లం అయినప్పుడు ఫోన్ పుట్టింది. అలాగే ప్రతి సమస్య ఒక చరిత్ర అవుతున్నప్పుడు నాది ఒక చరిత్ర అవుతుంది. అందరికీ నమస్కారం అండి. రాజాని నేను చిన్నప్పుడు చూశానండి. గౌతమ్ రాజు గారు ఫస్ట్ నాకు టీవీ సీరియల్లో అవకాశం ఇప్పించింది గౌతమ్ రాజు గారు అండి, ఆర్టిస్ట్గా. ఆ టైంలో త్రివిక్రమ్కి రైటర్గా, నాకు ఆర్టిస్ట్గా ఒకే టీవీ సీరియల్లో అవకాశం ఇప్పించారు. సో లైఫ్ లాంగ్ గ్రాటిట్యూడ్ ఉందండి. ఆయన ఎప్పుడు ఏ మంచి పనికి పిలిచినా నేను వస్తానండి, ఆయనకి సపోర్ట్గా ఉంటాను. నాలాంటి వాళ్ళు చాలామంది ఆయన చేతుల మీద వర్క్ సంపాదించి ఆ తర్వాత సక్సెస్ అయ్యాం కదండి. సో అలాగే అంతమందికి హెల్ప్ చేసినందుకు వాళ్ళ అబ్బాయి విషయంలో భగవంతుడు ఆయనకి అందరిది కలిపి ఆయనకి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నానండి. రాజా సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. తను చాలా మంచి స్టార్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిర్మాతలు శ్రీరాజు, జాకీ డైరెక్టర్, వీళ్ళందరూ కలిసి నిర్మిస్తున్నటువంటి ఈ చిత్రం బాగా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. నరేష్ గారు, ఆమెని గారు, మిగతా కాస్టింగ్తో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా గౌతమ్ రాజు గారి అబ్బాయి కృష్ణ ఈ సినిమాతోటి డెబ్యూ హీరోగా లాంచ్ కాబోతున్నాడు. అతనికి మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు అందజేస్తాను. గాడ్ బ్లెస్ యు. లక్ష్మీదేవి సమర్పించు నేడే చూడండి మరొక ఫ్యాంటసీ ఫిల్మ్. ఇండస్ట్రీకి ఫ్యాంటసీ కొత్త కాదు, కానీ ఫ్యాంటసీని కొత్త విధంగా చూపించినప్పుడు, ఫ్యాంటసీతో కామెడీ జోడించినప్పుడు మినిమం గ్యారంటీ అనేది తెలుగు ఇండస్ట్రీ మరొక్కసారి నిరూపించింది. ఆ కోవలోకి చెందినటువంటి చిత్రమే నేడే విడుదల. ఈ చిత్రంలో మిత్రుడు గౌతమ్ రాజు కొడుకు కృష్ణరాజు అలియాస్ కృష్ణ అలియాస్ రాజా హీరోగా పరిచయం అవుతున్నాడు. అంటే ముగ్గురు హీరోస్ ఉన్నారు మనకి. కృష్ణరాజు గారు ఉన్నారు, కృష్ణ ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు, రాజా కూడా ఉన్నారు. కాబట్టి ఇన్ని పేర్లు కలిసి ఒక పేరుగా జోడించుకుని ముందుకు వస్తున్నటువంటి హీరో కృష్ణకి, కృష్ణరాజుకి, చిరంజీవికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. గౌతమ్ రాజు గారికి కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. వన్స్ అగైన్ వన్ మోర్ ఫిలిం ఫ్యామిలీ నుంచి ఒక పిల్లవాడు రావడం. అదేవిధంగా ఇంకా ఇద్దరు హీరోలు ఉన్నారు, అఖిల్, చరణ్. ఇద్దరు కూడా రెండు మంచి పాత్రలు పోషిస్తున్నారు. చక్కటి హీరోయిన్స్ ముగ్గురున్నారు. పక్కనే మా టైటిల్ రోల్, మా జంబలకడి పంబ, ఆమెని ఇది టైటిల్ రోల్ చేస్తుంది. తర్వాత నాగబాబు చాలా అద్భుతమైన పాత్ర పోషిస్తున్నాడు, అంటే వెరైటీ పాత్ర. నేను విష్ణుమూర్తి పాత్ర పోషిస్తున్నాను. దీంట్లో ప్రత్యేకత ఎక్కువ నేను చెప్పను. జనరల్ యమలోకాలకి ఇంద్రలోకాలకు పోతుంటాం, కానీ భూమిని సృష్టించినటువంటి దేవుళ్ళు ఈ సృష్టిని చూసి ముక్కు మీద వేలేసుకున్నటువంటి పరిస్థితి తీసుకొచ్చిన ఈ భూలోక వాసులకు ఈ చిత్రం అంకితం. ముఖ్యంగా రెండు విషయాలు. యంగ్ ఫిలిం మేకర్స్ చాలా వస్తున్నారు. సిరాజ్, అదేవిధంగా సుబ్బారెడ్డి గారు, ఇద్దరు యంగ్ ఫిలిం మేకర్స్ ఏ కాంప్రమైజ్ లేకుండా స్టార్ కాస్ట్ నుంచి సెట్టింగ్ వరకు కూడా ఒక మంచి దృక్పథంతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. వాళ్ళిద్దరిని అభినందిస్తున్నారు. ఇంకా చాలా ప్రెస్ మీట్లు ఉన్నాయి. అదేవిధంగా డైరెక్టర్ కూడా జాకీ ఒక యంగ్స్టర్, ఒక మంచి ఆలోచనతో ఈ కాన్సెప్ట్ ని తీసుకుని ఒక కొత్త యాంగిల్ ని చూపించబోతున్నటువంటి జాకీ. మా డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ రఘు, అందరూ కూడా యంగ్ టీం. మేమంతా కూడా యంగే కాబట్టి అందరం కలిసి సినిమాని చేస్తాం. అశోక్, ప్రతి ఒక్కళ్ళు కూడా అందరికీ, సుదర్శన్, తర్వాత రాళ్ళపల్లి గారు, అంతా యంగ్ టీం ఇక్కడ ఉంది కాబట్టి చిట్టిబాబు, అందరు కూడా ప్రతి ఒక్క మా హీరోయిన్స్ అందరు కూడా అభినందన చెప్తూ ఇప్పటికే ఎక్కువ చెప్పాను. ఇంకా చాలా ప్రెస్ మీట్లు ఉన్నాయి. థ్యాంక్ యూ. ఐ విష్ దిస్ టీమ్ షుడ్ మేక్ మెనీ మోర్ ఎక్సలెంట్ హిట్స్ ఇన్ దిస్ జానర్.
కబీర్, మనం కొంచెం మాట్లాడుకోవాలి. తప్పకుండా మాట్లాడదాం. ఇప్పుడే. చాలు, నేను అసలు ఇంకా సహించలేకపోతున్నా. కానీ స్వీటీ, నువ్వు ప్రామిస్ చేసావు కదా మరోసారి ట్రై చేస్తానని. కానీ ఇప్పుడు నాకు ఇంకోటి కావాలనిపిస్తుంది. ఇదేం పెద్ద సమస్య కాదు స్వీటీ. టీవీని OLX పై అమ్మాయి. మీ ఇష్టం అంటారా? మారుతూనే ఉంటుంది. అందుకే మరి OLX.in ఫ్రీగా యాడ్ వేయించండి, డైరెక్ట్ గా బయర్ తో మాట్లాడండి అండ్ సెల్ ఎట్ ఎ గుడ్ ప్రైస్. OLX.in ఇక్కడ ప్రతిదీ విక్రయించబడుతుంది. ప్రతిరోజు రాత్రి 10 గంటలకు మీ TV1లో. పడిపోతున్నా మిర్చిలు అయితే మొత్తం ఇంటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మన్ని హార్ట్స్ బ్రేక్ చేయడం నాకు ఇష్టం లేదు, అందుకే చాలా టైం తీసుకుంటాను. మా మదర్ చూస్తున్నారు కదా, లేకపోతే చెప్పి వచ్చి 300-400 కోట్లు చేసేది. లక్ష్మీదేవి సమర్పించు నేడే చూడండి, ఈ టైటిల్లోనే ఉందండి. ఒక పెద్ద వంశీ గారి స్టైల్లో ఈ టైటిల్ డిజైన్ చేయటం, చిత్ర పరిశ్రమలో సోషల్ ఫ్యాంటసీ చిత్రాన్ని నిర్మించటం, సినిమాలో దేవతలు ఇంతవరకు మానవుడు పైలోకానికి పోయి అమ్మగోళ చిత్రంలో కానీ ఇలాంటి చిత్రాల్లో కానీ మానవుడు పైకి పోయేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం చూశారు. ఈ సినిమాలో దేవతలు భూమి మీద దిగి ఓ చలనచిత్రం నిర్మించడం అనేది ఈ సినిమా ముఖ్య అంశం అండి. ఇదంతా రామోజీ ఫిల్మ్ సిటీలో 15 days షెడ్యూల్ జరుగుతుంది. దాని తర్వాత వైజాగ్లో ఒక 1 week జరిగి అండమాన్లో 2 songs తీసుకుంటూ ఇలా షాద్ నగర్లో ఒక అందమైన ప్లేస్ ఒకటి ఉంది, ఇంతవరకు ఎవరు అక్కడ సినిమా చేయలేదు. అక్కడ ఒక 2 songs ప్లాన్ చేసుకుంటూ ఏప్రిల్ సెలవులకి ఈ సినిమాని విడుదల చేయాలని అనుకున్నాం. ఈ సినిమాని డిజిటల్ టెక్నాలజీతో చేస్తున్నాం, రెడ్ కెమెరాతో. వారిని ఎంతో అందంగా చూపించాలని ప్రయత్నిస్తున్నాం. ఎస్పెషల్లీ నాగబాబు గారు, నరేష్ గారిని, ఆమెని గారిని వాళ్ళు అందంగా చూపిస్తానని ప్రయత్నిస్తాను. ఈ సినిమాలో మొత్తం వచ్చేసి 6 songs ఉంటాయండి. ఇప్పటివరకు ఒక 3 songs కంపోజ్ చేశాను, చాలా బాగా వచ్చాయి. ఇంకొక 3 songs ఉన్నాయి. ఆ 3 songs ఇంకొక వారం లోపు 10 రోజుల్లోపు పూర్తి చేసేసి షూటింగ్కి ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నాను. నాకు చాలా అదృష్టం అండి ఇలాంటి సీనియర్ యాక్టర్స్తో చేయడానికి. నరేష్ గారు, ఆమ్ని గారు, నాగేంద్ర బాబు గారు, చాలా సీనియర్ యాక్టర్స్తో చేస్తున్నాను. అండ్ ఈ అవకాశాన్ని మంచిగా చేసుకుని ప్రూవ్ చేసుకుని ఇంకా ఫార్వర్డ్ మంచిగా చేయాలని సినిమాకి అందరికీ ఈ సినిమా ప్లస్ పాయింట్ అవ్వాలని మా కో స్టార్స్ అఖిల్ అండ్ చరణ్ ఇది ఈ సినిమాకు కొత్తగా నాతో పాటు హీరోస్గా చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ I would like to thank my producer and director who have brought me from Tamil industry to Telugu industry. This is my first Telugu movie. I had did 4-5 movies in Tamil. This is my first Telugu movie and I'm very happy to be part of this Telugu industry. ఇంత మంచి సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. ముందుగా స్పెషల్ థ్యాంక్స్ టు జాకీ సార్, డైరెక్టర్ సార్, అండ్ ప్రొడ్యూసర్ సుబ్బారెడ్డి సార్ అండ్ సిరాజ్ సార్, and my cameraman sir Raghu sir, and I'm so happy with మ్యూజిక్ డైరెక్టర్ శ్రీకోటి సార్. వీళ్ళందరితో అంతా ఇంకా దానికన్నా హ్యాపీగా అంతా చాలా పెద్ద ఆర్టిస్టులు చేస్తున్నాను. గౌతమ్ రాజ్ సార్ వాళ్ళ అబ్బాయితో అండ్ తమిళ్ హీరో అఖిల్ కూడా అద్దె చేస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. ఈ మూవీలో చేయడం, సరస్వతీదేవి క్యారెక్టర్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే వీళ్ళ మూవీ పున్నమి రాత్రి కూడా మంచి క్యారెక్టర్ చేశాను.
సుబ్బారెడ్డి గారు, సిరాజ్ గారు మళ్ళీ పిలిచి సరస్వతీదేవిగా మీరు బాగుంటారని చెప్పి మళ్ళీ ఈ క్యారెక్టర్ ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ నేడే చూడండి మీరు రోజు చూడాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్స్ అలాట్. గౌతమ్ రాజు గారు అబ్బాయి హీరో అనగానే రాత్రి ఫోన్ చేశాడు దుర్మార్గుడు, బాబు హీరో అన్నయ్య రావాలని. చాలా సంతోషం అనిపించింది. గౌతమ్ రాజు గారి అబ్బాయి కృష్ణ అంటే మా అబ్బాయే, మా కుటుంబ సభ్యుడు. చాలా చాలా సంతోషం. నరేష్ అన్న మంచి మంచి క్యారెక్టర్స్ వేశాము కలిసి. కానీ మొన్న నేను ఒక సినిమాలో చూశాను, ధనలక్ష్మి ఐ లవ్ యూ అనుకుంటాను, నరేష్ గారు హౌస్ ఓనర్ క్యారెక్టరు. ఎంత బాగా చేశాడో నిజంగా చాలా సంతోషమైంది. అబ్బా అన్నకు ఏం క్యారెక్టర్ పడిందని చెప్పని. ఏ నటుడికైనా ఒక మంచి క్యారెక్టర్ పడాలండి, నువ్వు ప్రూవ్ చేసుకోవాలంటే. అలాగే మా అమ్మాయి ఆమని జంబలగిరి బొమ్మలో ఫస్ట్ డేనే ఫస్ట్ షాట్ లో కింద పడిపోయి మోకాళ్ళన్నీ బ్లడ్ ఇదంతా కొట్టకపోయి ఎంత జాలైందో నాకు. అమ్మ అని నేనే లేపి అప్పటి నుండి చాలా క్యారెక్టర్స్ వేసాము, చాలా సినిమాలు, డ్యూయెట్లు కూడా. ఓ సుందరి నువ్వే మస్తు మస్తు దాసరి గారిది మాయాబజార్లో. అలాంటి మా అమ్మాయి సడన్ గా మాయమైపోయింది నాకు చెప్పకుండా. ఇప్పుడు సడన్ గా కనిపించింది. చాలా సంతోషంగా అవునమ్మా, వెరీ హ్యాపీ. ఈ సంతోష సమయంలో ఈ సినిమాకు అన్ని సహాయ సహకారాలు మీడియా ప్రెస్ అందించాలని దయచేసి నేను ఎప్పుడు ఒకటే కోరుతుంటానండి. చిన్న సినిమాలు లేవు. నరేష్ అన్న హీరోగా, రాజేంద్ర ప్రసాద్ గారు హీరోగా, వీరిద్దరూ చెరొక 20 సినిమాలు వేస్తున్నప్పుడు, వాళ్ళిద్దరే కలిసే సంవత్సరానికి 50 సినిమాలు ఉన్నప్పుడు ఎంతో మందికి పని దొరికింది, ఎంతో మంది కళాకారులు వచ్చారు. కానీ ఇప్పుడు చిన్న సినిమా అంటే కనుచూపు మేరలో కూడా కనిపించట్లేదంటే తీయడానికి ప్రొడ్యూసర్లు లేక కాదండి, ఉన్నారు. కానీ వాళ్ళకు దిక్కు తోచక సినిమా తీస్తే ఏం చేసుకోవాలి, మాకు సహకరించేవారు లేరే, బయర్స్ లేరు, డిస్ట్రిబ్యూటర్స్ లేరు, థియేటర్స్ లేవు అనే నిస్సహాయ స్థితిలో మాత్రమే సినిమాలు లేవు తప్ప ప్రొడ్యూసర్స్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారండి అన్నం పెట్టడానికి. ఒక సినిమా తీస్తే 200-300 మంది బ్రతుకుతారండి, 2-3 నెలలు బ్రతుకుతారండి ఒక సినిమా పేరు మీద. కనుక జీవనోపాధి కూడా ఎంతో మంది టెక్నీషియన్స్ కు దొరుకుతుందని ఆశించి సినీ పెద్దలు ఈ సినీ పరిశ్రమకు మరి వారి సహాయ సహకారాలు అందించి చిన్న సినిమాలకు ముఖ్యంగా సహాయ సహకారాలు అందించాలని నేను ఒక బాబు మోహన్ గా ఆర్టిస్ట్ గా కోరుకుంటా ఉన్నాను. మరొకసారి ఈ సినిమా ప్రొడ్యూసర్స్ కు, డైరెక్టర్ గారికి, అలాగే మా హీరో మా బాబు కృష్ణ గారికి అభినందనలు, దీవెనలు తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను. I was a title holder from Miss Twin City 2009 and 2010, and I've been getting offers from the industry since 2 years, and now I'm considering one. This would be my debut.